దీంట్లో అబద్ధాలు లేవు. ఎవరైనా ఇంతకు మించి చెప్తే లెక్కలైనా మీరు చూడండి. మొత్తం అందరిని పిలిచి కూర్చోబెట్ట, మీరే ఒక సింగరేణి నుంచి, ఆర్టీసీ నుంచి, విద్యుత్ శాఖ నుంచి, అసంఘటిత కార్మికుల నుంచి మీరు ఒక కమిటీ వేసుకోండి. మీ ముందల మొత్తం లెక్కలన్నీ ముందల పెడతా. మరి ఆ లెక్కల ప్రకారం ఎట్లా నడుపుకుందామో ప్రభుత్వం చెప్పండి. ఇవాళ ఎవడో కూడా వచ్చి చెప్తాడు, జర మంచిగా ఉన్నాం, బాగానే ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, కనీసం 1వ తారీఖు కాకపోతే 6వ తారీఖు నాన్న జీతాలు వస్తున్నాయి, తెలంగాణ గొప్పగా పరిపాలించిన అన్నాడు. 10 ఏళ్ళలో ఉన్నాడని 1వ తారీఖు నా జీతాలు ఇచ్చిండు. ఆ సోదరులారా, ప్రభుత్వ ఉద్యోగస్తులను గుండె మీద చేసుకొని చెప్పమనుంది. ఎన్నడన్నా ఆర్థిక పరిస్థితి బాగుంటే ఈ ప్రభుత్వం కోసం 30 రోజులు పనిచేసే కార్మికుడు కానీ, ఉద్యోగి కానీ నెల జీతం మీదనే జీవితాన్ని గడిపే వాళ్ళకు 1వ తారీఖు నాడు ఎన్నడన్నా జీతం ఇచ్చిండా 10 ఏళ్ళలా? కానీ మీ సోదరుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతం పడుతుందా లేదా మీరు చెప్పండి. మీరు ఆలోచన చేయండి. మీరు గుండె మీద చేయి పెట్టుకొని చెప్పండి. ఆనాటికి ఈనాటికి ఉన్న తేడాను ప్రజలకు వివరించండి. ఉన్నది ఉన్నట్టు మీకు చెప్తున్నా. ఏది దాచిపెట్టే అవసరం నాకు లేదు. అబద్ధాలతోని రాజకీయం నడవదు. నేను అబద్ధాల ప్రాతిపదికన పరిపాలన చేయదలుచుకోలేదు. కష్టమైన, నిష్ఠూరమైన, వినడానికి కొంత కఠినంగా ఉన్నా ఉన్నది ఉన్నట్టు మీకు చెప్పదలుచుకున్నా. మా పొన్నం ప్రభాకర్ గారు ఎట్లనైనా ఈ సమ్మెను వాయిదా వేయించాలి, ఎట్లా చేయాలి, ఏదో ఒకటి ఇప్పటికాడికి ఒప్పుకుందాం అంటుండు. ఒప్పుకుంటే అబద్ధమే అవుతుంది. ఎన్నో దగ్గర ఒకటి ఆపాలి. ఏది ఆపాలను మీరే చెప్పుర్రి. ఏది లేదు. నాకు ప్రతి నెల కనీస అవసరాలు తీరాలంటే 22,500 కోట్లు కావాలి. ఇప్పుడు నాకు వస్తున్నది 18,500 కోట్లే. ఇంకొక 7,500 కోట్లు ఉంటే ఆయన 50,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయి నాకు ఇవ్వాలి. మరి నా దగ్గర ఉన్నది ఇదే. అసలుకే నాకు తుట్టు ఉన్నది. మళ్ళీ తుట్టిలో భాగంగా మూలిగే నక్క మీద తాటికాయ వచ్చి పడ్డది అన్నట్టు మీరు సమ్మె పోటు ఏమన్నా ఇచ్చిందంటే ఇది రాష్ట్రానికే నష్టం సోదరులారా. మీరు వేరే వాళ్ళు కాదు, మీరు మా కుటుంబ సభ్యులు. మీరే కూర్చోండి, మాట్లాడదాం. రాండి, మంత్రితో మాట్లాడండి, శాఖలు అందరిని పంపిస్తా. నేను కూడా కూర్చుంటా. వాళ్ళతో మాట్లాడినాక నా దగ్గర రండి. ఎట్లా చేద్దామో చెప్పుర్రి. నాది నాకు ఈయన ఎవరు ఎక్కడైనా ఓని అనే విధానం కాకుండా అందరికీ ఎట్లా చేద్దామో చెప్పుర్రి. వెసులుబాటు కల్పించండి. వెసులుబాటు ఎట్లా చేద్దామో చెప్పుండ్రి. మేము ఏది కూడా నేను దాచిపెట్టాను. ఓ సంవత్సరం అయితే కొంచెం కుదురుకుంటాం. మొదటి 6 నెలలు పార్లమెంట్ ఎలక్షనే, తర్వాత ఆర్థిక సంక్షోభమే, ఆ తర్వాత ఇప్పుడే కొంచెంగా పట్టాలు ఎక్కుతున్నది. ఇప్పుడు మళ్ళా ఏదైనా అవతల కడుపు మంటతోని, అసూయతోనో, విషం నింపుకొని, ఆలోచనలతోని కొన్ని తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచనలు చెప్పి అట్లెందుకు చేయరు, ఇట్లెందుకు చేయరు, ఇప్పుడు చేయాలి కదా, అప్పుడు చేయాలి కదా, 10 ఏళ్ళు చేయలేనోడంట వచ్చి మనకు చెప్తున్నాడు. నేను వరంగల్ ఆయన ఎప్పుడు చూడాలిగా. ఆయన బాధ, దుఃఖం, ఆవేదన, అధికారం కోల్పోయినని ఎట్లున్నదో చూసారు కదా. గంత విషం ఉంటుందా 40 ఏళ్ళు అధికారం అనుభవించినోనికి? ఎంత విషం కక్కుతున్నాడు. కడుపు నిండా విషమే, ఇంకో ఆలోచనే లేదు. అరే పిల్లలు చేస్తురా, మరి కొంత సమయం ఇవ్వాలి కదా. 10 ఏళ్ళు మాకు కూడా ఇచ్చారు, వాళ్ళకు 4 ఏళ్ళు ఇరి చేయని, మేము కూడా సహకరిస్తాం. మేము కూడా నా అనుభవం ఉంది, సూచన చెప్తా, గిట్ల కాదు గట్ల చేయండి. మీకు అనుభవం ఒకవేళ వయసు ఉడుకు రక్తం ఉంటే గట్ల కాదు, అనుభవంతో మేము చెప్తున్నాను. ఒక్క మాట నన్ను చెప్పిండా ఈడు ఉన్నోళ్ళు చెప్పరు. మీరు అందరు ఇనుంటారు కదా ఆయన ఏం చెప్తాడు. తిట్టుడు, శాపనార్థాలు తప్ప. పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి దిగి కింద పడతా. అది ఉట్టి మీద పాలుంటే పిల్లికి అందవు. ఇక పిల్లి కింద కూర్చొని ఒకటే పైకి తలెత్తి శాపనార్థాలు పెట్టి నా ఉట్టి దిగిపడా, ఆ కుండ వలిగిపోను, ఇది ఇట్లా జరగని, అది అట్లా జరగనని. పిల్లి శాపనార్థాలకు ఉట్టి దిగిపడుతుందా? లేకపోతే సిద్ధశెట్టి కింద కూర్చొని ఎవడన్నా మంత్రాలు చదివితే సితకాయలు రాలుతాయా? ఆయన కథ గట్లనే ఉంది. ఇట్లాంటి మంత్రాలతోటి, ఇట్లాంటి శాపనార్థాలతోని తెలంగాణ ప్రజలు విఘ్నులు. చంద్రశేఖరరావు గారు, మీరు చేసిన మోసం, మీరు చేసిన దగ, మీరు చేసిన దోపిడి ఇంకా కళ్ళ ముందల కనిపిస్తూనే ఉంది. నువ్వు కనిపించినావంటే ఆ గాయం పచ్చిగై మళ్ళీ ప్రజలకు గుర్తొస్తుంది. నువ్వు దాచుకున్నావు, గదే పని చేయి, బయటికి రాకుండా కొంత కాలానికన్నా జనాలు నువ్వు చేసిన పాపాలను మర్చిపోతారు. నువ్వు మళ్ళీ కనిపించినావు అంటే అన్నీ గుర్తుపడతారు. మేం చెప్తానే ఉన్నాం. అవులో పోరలు, ఆ పోరల్ని ఏందే అట్లిచ్చినావు ఊరి మీద కానీ చెప్పలే అసెంబ్లీలో. ఆయన గదే అన్నాడు ఆడ వేదిక మీద. ఈ పోరగాళ్ళని పిల్లల్ని పంపిస్తేనే వాళ్ళు చెప్పలేకపోతున్నారని, వాళ్ళ పిల్లలు అవల మాటలు మాట్లాడుతున్నారని నేను ఎప్పుడో చెప్పిన. అక్కడికి వచ్చే చదువు నేర్పు. దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను మోసం చేస్తూ కనీసం ఆ దళితుని ప్రతిపక్ష నాయకుడినే చెయ్యి.
కనీసము అప్పుడు చేసిన మోపాలు కొన్నైనా గడుక్కో, అంతే తప్ప ఆయన మాటలల్లా మళ్ళీ ముసుగు తోడుకొని రావాలనే ప్రయత్నం చేస్తుండు. కపట నాటక సూత్రధారి అని వెనకటికి చెప్పారు కదా, కపట నాటక సూత్రధారి మళ్ళీ బయలుదేరిండు. ప్రజలు అప్రమత్తంగా ఉండండి. కార్మిక సోదరులారా, మేడేనాడు నేను మాటిస్తున్నా, ఏ వెసులుబాటు ఉన్నా ప్రతి రూపాయి మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం, మీ పిల్లల చదువుల కోసం ఖర్చు పెట్టే బాధ్యత నాది. నమ్మండి నన్ను, 20 ఏళ్ళు మీకు అండగా నిలబడతా. నమ్ముకున్నోళ్లను కాపాడుకునే బాధ్యత మా ప్రభుత్వం చేస్తుంది. కులగణన చేస్తామన్నాం, చేసినాం. ఎస్సీ వర్గీకరణ చేస్తా అన్నాం, చేసినాం. ఉద్యోగాలు ఇస్తా అన్నాం, ఇచ్చినాం. సన్న బియ్యం ఇచ్చినాం. ఇవాళ ఆడబిడ్డలకు బస్సు ఉచితంగా ఇచ్చినాం. చెయ్యగలిగింది ప్రతిదీ చేస్తున్నాం. ఏదైనా సమస్య ఉంటే మీకే చెప్పుకుంటాం. మీరే మా పెద్దలు, మేము ఒకరి దగ్గరికి వెళ్ళి చెప్పుకునే అవసరం నాకేముందా? మీరందరు కలిస్తే, మీరందరూ మా అండగా నిలబడితే ఆ కుర్చీలో కూర్చున్నా. మా తాతలు ఇచ్చిన ఆస్తి కాదు ఆ కుర్చీ, మీరిచ్చిన కుర్చీ. మీకే చెప్పుకుంటే ఏమన్నా ఉంటే ఎవ్వరు ఏం అనుమానం పెట్టుకోకండి. ఏడికి వెళ్తాడుకొచ్చి కూర్చుంటా, మీ మధ్యలోనే కూర్చుంటా. నాకున్నది ఏంటంటే నా దగ్గర ఏం గుంజుకుంటారు? ఏముంది నా దగ్గర మీరు గుంజుకోనికే? ఏదైనా ఉంటే చెప్పుకుంటారు. చెయ్యాలనే చిత్తశుద్ధి నాకుంది. చేయగలిగింది ఉంటే అక్కడికక్కడనే చేసి వస్తా. అందుకే ఈ ప్రభుత్వం మీది మంచిగా నడుపుకుందాం. వాడో వీడో మన మీద విషపు సూపులతోటి అంటారు కదా, కళ్ళల్లో ఏదో ఉన్నదని. అట్లాంటి కళ్ళల్లో పెట్టుకొని కొంతమంది మన ప్రభుత్వాన్ని దెబ్బతీయాలను, మన ప్రతిష్టను ఇవాళ భంగం కలిగించాలని చూస్తారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలంగాణ మోడల్ తప్పలేదు. తెలంగాణ మోడలే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సి వచ్చింది. తెలంగాణని ఈ దేశానికి రోల్ మోడల్ అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. అందులో మీరే భాగస్వామి. రేపు వచ్చే మన గిగ్ వర్కర్స్ పాలసీ ఈ దేశానికే రోల్ మోడల్ అవుతుందని నేను చెప్పదలుచుకున్నా. కార్మిక చట్టాలను సవరించి కార్మికులకు రక్షణ కల్పించి కార్మికులను ఆదుకునే విధానాన్ని ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం తెస్తుందో అది తెలంగాణకి మోడల్ అవుతుంది. కేటగరైజేషన్లో మనమే నెంబర్ 1, కులగణనలో మనమే నెంబర్ 1, గిగ్ వర్కర్స్ పాలసీలో మనమే నెంబర్ 1, ఆర్టీసీ బిడ్డలకు ఉచిత బస్సులో మనమే నెంబర్ 1, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో దేశంలోనే మనమే నెంబర్ 1, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో మనమే నెంబర్ 1, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో మనమే నెంబర్ 1. తెలంగాణ ఈజ్ నెంబర్ 1. తెలంగాణ ఈజ్ రైజింగ్ తెలంగాణని ఎవడు ఆపలేడు. ఎవడైనా ఆపాలనుకుంటే వాళ్ళ కాళ్ళు, వాళ్ళ కళ్ళు, వాళ్ళ చేతులు కాలిపోతాయని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. రైజింగ్ తెలంగాణ ఆ లోగో మీ మనసులో ముద్రితమైతే చాలు. మరి ఎన్నిట్లో నంబర్ 1 రాష్ట్రం ఉందంటే పౌరులు ఆలోచనాయుతమైన బాధ్యతతో ఉన్నప్పుడే, పౌర బాధ్యత వల్లే ప్రజాస్వామ్య స్ఫూర్తి, తెలంగాణ కీర్తి సాధ్యమవుతుందని తమ సందేశంలో